ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను యశస్విని. నేను వచ్చేసాను అమెజాన్ హాల్ తోటి. సో మనం చూసుకుంటే రేపు ఎల్లుండి అంటే 26-27 అమెజాన్ ప్రైమ్ డే ఉంది కదా. సో నేను ఈరోజు చూపిస్తున్న ప్రోడక్ట్స్ మీకు కనుక నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, అందులోంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద వీడియో. మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇనాన్సా రోబోట్ బ్లెండర్ అండి. సో ఇది వచ్చేసరికి నాకు 2895 అయింది. ఇందులోని ప్రోడక్ట్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఉంటుందండి దీని మోటార్. ఇది ఇక్కడ వచ్చేసరికి మనకి స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి, 7 సెట్టింగ్స్ ఉంటాయి అండ్ ఆన్ ఆఫ్ బటన్. అట్లానే దీంతో పాటు మనకి ఇప్పుడు మనం కర్రీస్ ఏమైనా చేసుకునేప్పుడు ప్యూరీ చేసుకుంటాం కదండి. సో ఆ ప్యూరీ కోసం మనం లైక్ కర్రీ కూల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం బ్లెండ్ చేసుకోవాలి. అదే దీనికైతే జస్ట్ ఇది ఇలా అటాచ్ చేస్తాము, సో కర్రీ హాట్గా ఉన్నప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 4 బ్లేడ్స్ వస్తాయి. సో అండ్ దీంతోపాటే మనకి ఇంకా 2 వస్తాయండి, 2 జాయింట్స్ వస్తాయి. సో ఇక్కడ వచ్చేసరికి మన స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఆ స్పీడ్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటూ మనం బ్లెండ్ చేసుకుంటే కేక్ ఫౌండేషన్ చేస్తాం కదా, దానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇలాగా బౌల్ కూడా ఇస్తారు. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తూ ఉన్నాను. అండ్ అలానే మనకి దీంతోపాటు చాపర్ కూడా వస్తుందండి. సో అండ్ దీని యూజెస్ అయితే చాలా బాగున్నాయి నాకు. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసరికి కర్రీ మనం హాట్గా ఉన్నప్పుడు కూల్ అయ్యే వరకు వెయిట్ చేసి బ్లెండ్ చేయకుండా ఇది ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. అండ్ దీని గురించి మీకు స్పెసిఫిక్గా రివ్యూ కావాలి అంటే కనుక నాకు కామెంట్స్లో పిన్ చేయండి, నేను తప్పకుండా దాని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఓకే, మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి టర్న్ టేబుల్ అండి. ఇది కేక్ కాంబో టూల్ సెట్ అనమాట. దీంతో పాటు మనకి 12 పీసెస్ వస్తాయి. లెట్ మీ షో యూ దెమ్. ఫస్ట్ వచ్చేసరికి కప్ కేక్స్ అండి. కప్ కేక్స్కి మోల్డ్స్ ఉంటాయి కదా. సో నాకు ఇవి 6 వచ్చాయి, బ్లూ, రెడ్ అండ్ గ్రీన్ కలర్స్లో. సో 6 ఉన్నాయి టోటల్గా. సిలికాన్ మోల్డ్స్. ఇది మనకి అన్మోల్డ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా అన్మోల్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. అండ్ అలానే ఇవి కేక్ కోమ్ సెట్ అండి. సో దీనికి ఇలా డిజైన్ ఉంటుంది. మనం కేక్ డెకరేషన్ చేసుకునేటప్పుడు మనకి ఎలా కావాలంటే అలాగా డెకరేషన్ చేసుకోవడానికి. అండ్ దాంతోపాటు మనం పైన ఫ్లాట్ చేసుకోవడానికి కూడా ఇలాంటివి ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా పైపింగ్ టూల్స్ వస్తాయండి. దీంట్లో వచ్చేసరికి 12 వచ్చాయి నాకు. అండ్ అలానే బ్యాగ్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఐసింగ్ చేసుకోవడానికేనండి 3 డిఫరెంట్ స్పాచులాస్ వచ్చాయి. అండ్ దీంతోపాటు మెజరింగ్ స్పూన్స్ కూడా వచ్చాయి ఇలాగ కలర్ఫుల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంతో స్పాచులా అండ్ బ్రష్ సెట్ వచ్చిందండి. ఇంత చిన్నగా ఉన్నాయి, నాకైతే బాగానే యూజ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టర్న్ టేబుల్, మెయిన్ థింగ్ అన్నమాట. సో మనం కేక్ దీని మీద పెట్టుకొని డెకరేషన్ చేసుకునేటప్పుడు దీన్ని టర్న్ చేసుకుంటూ ఐసింగ్ చేసుకోవడం అలా చేస్తాను. అలానే నాకు దీంతో కాంబోలో ఇలాగ ఒకటి వచ్చింది. సో ఓవెన్లో వచ్చి తీసుకోవడానికి కానీ హాట్ ప్యాన్ వాటిని దీని మీద పెట్టుకోవడానికి కానీ ఇలాగ సెట్ ఒకటి వచ్చింది. అండ్ దాంతోపాటు నాకు విస్కర్ కూడా వచ్చింది. సో ఈ విస్కర్ వచ్చేసరికి కాంపాక్ట్ అండి, మనకి అవసరం లేనప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు, కావాలనుకున్నప్పుడు ఇలాగా. అండ్ నాకు దీని కాస్ట్ వచ్చేసరికి 699 రూపీస్ అయింది. నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి హార్డ్ డ్రైవ్ అండి. సో నేను వచ్చేసరికి WD బ్రాండ్ది తీసుకున్నాను, 2 TBది. సో ఇది వచ్చేసరికి ఇలా వస్తుంది, చాలా కాంపాక్ట్ ఉంటుంది అండ్ వెయిట్లెస్ కూడా. అండ్ ఇది డేటా ట్రాన్స్ఫర్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. సో దాంతోపాటు ఇది వచ్చేసరికి నాకు 5099 రూపీస్ అయింది. అండ్ దాంతోపాటు నేను ఇలా హార్డ్ కేస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎయిర్ కేస్ బ్రాండ్ అంట. సో దీనికి ఇలాగా హార్డ్ కేస్ పెట్టుకోవడానికి హోల్డర్ ఒకటి వస్తుంది లైక్ దిస్. అండ్ దీంతోపాటు ఒక మెష్ బ్యాగ్ కూడా వస్తుంది. అండ్ నాకు దీని కాస్ట్ వచ్చేసరికి 269 రూపీస్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి మైక్ అండి. సో మీరు వింటున్నారు కదా, సో నేను మీకు ఈ ప్రోడక్ట్ని చూపించడం కంటే వింటేనే మీకు బాగా అర్థమవుతుంది. ఇది వచ్చేస్తుంది బోయా BY-M1 మైక్ అండి. ఇది వచ్చేసరికి 780 రూపీస్ అయింది. అండ్ దీని లెంత్ వచ్చేసరికి చాలా బాగా ఉంటుందండి. నేనైతే ఈ రూమ్ మొత్తం మా ఇల్లు మొత్తం కూడా తిరగచ్చు అనమాట. ఈ మైక్ని ఫోన్కి అటాచ్ చేసేసి అంత లెంత్ అయితే ఇస్తాడు. అండ్ క్వాలిటీ అయితే ఎలా ఉందనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అండ్
మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మినీ ట్రైపాడ్ అండి. సో మనకి మినీ ట్రైపాడ్లో ఇలాగా మొబైల్ హోల్డర్ సెట్ కూడా వస్తుంది. ట్రైపాడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. దీన్ని మనం ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ మనకి హైట్ కావాలంటే దీన్ని కనుక ఇలా ప్రెస్ చేసుకుంటే హైట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంత ఇంక్రీజ్ అయింది. అండ్ అవసరం లేదనుకున్నప్పుడు దీన్ని ప్రెస్ చేసి పైకి అయిపోతుంది. సో ఇది వచ్చేసరికి చాలా కాంపాక్ట్ ఉంటుంది అండ్ బ్లాగింగ్స్కి బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటు కాంబోలో ఇది వచ్చిందండి. అండ్ ఇది వచ్చేసరికి బాల్ హెడ్ వచ్చింది. సో మనం యూట్యూబ్ వీడియోస్కి కానీ టిక్టాక్ వీడియోస్కి కానీ బాగా యూజ్ అవుతుంది. అండ్ దీన్ని ఇలాగ స్క్రూ లూజ్ చేసి మనకి ఎలా కావాలంటే అలాగే సెట్ చేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ బాల్ హెడ్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం మాట్లాడికి లైక్ యాంగిల్స్ పెట్టుకోకుండా దీన్ని మనం ఎట్లా కావాలంటే అలాగే మూవ్ చేసుకోవచ్చు. వర్టికల్ కానీ హార్జాంటల్ కానీ నడుస్తుంది. సో నాకు ఇది వచ్చేసరికి 400 రూపీస్ అయిందండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి గింబల్ అండి. ఇది వచ్చేసరికి ఎంత చిన్నదంటే మన మొబైల్ కంటే చాలా పోర్టబుల్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 2 యాక్సిస్ గింబల్ అండి. అండ్ ఆల్సో ఇది మనకి స్టెబిలిటీకి యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి స్విచ్ ఉంటుంది అండ్ అలానే జెడ్బై క్యామీ యాప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనం వీడియో అందులోనే ఎడిట్ చేసుకోవచ్చు అండ్ బ్లాగింగ్కి కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇది మనం స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో నేనైతే ఈ మినీ ట్రైపాడ్ ఉంది కదా, దీన్నే ఇక్కడ స్టాండ్ లాగా కనెక్ట్ చేసేసి ఐఎమ్ మేకింగ్ ఇట్ లైక్ ఏ స్టాండ్. సో ఇది స్టాండ్ లాగా పెట్టేసుకొని మనం బ్లాగింగ్ చేసుకోవడం అలాంటివి చేయొచ్చు. సపోజ్ లైక్ డాన్సింగ్ లాంటి వాటికి అయితే ఫేస్ ట్రాకింగ్ ఉంటుంది. సో మనం ఎటు మూవ్ అయినా కానీ ఇది మన వైపు మూవ్ అవుతూ వీడియో అనేది తీస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి చాలా బాగా అనిపించింది. అండ్ దీంతోపాటు సెల్ఫీ స్టిక్ లాగా కూడా వస్తుందండి. దీనికి 3 యాక్సిస్ ఉండదు కాబట్టి దీన్ని 3 యాక్సిస్ కూడా యూజ్ చేయొచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి నాకు 4949 అయిందండి. దీంతోపాటు మనకి క్యారీ కేస్ ఏం రాదు, ఛార్జర్ ఒకటి వస్తుంది అండ్ మాన్యువల్. సో నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి బోట్ అండి. నేను వచ్చేసరికి ఇయర్ ఫోన్స్, ఎయిర్పోడ్స్ అండ్ బ్లూటూత్వి అన్నీ బోట్పై తీసుకుంటాను. నాకు ఇదైతే సౌండ్ బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ నాకు బోట్ ఎయిర్పోడ్స్ కాస్ట్ వచ్చేసరికి 2499 అయింది. అండ్ మీకు క్లోజప్లో చూపిస్తే ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు. బట్ ఇదైతే నేను మంచిగా యూజ్ చేస్తున్నాను. సో నాకు దీంతో వచ్చేసరికి ఒక్క నెగిటివ్ అనిపించింది. టచ్ సెన్సిటివ్ కాబట్టి మనం పడుకొని మొబైల్ వాచ్ చేసేటప్పుడు సో అది ఛానల్ చేంజ్ అయిపోవడం అలాంటివి అవుతూ ఉంటాయి. సో అదొక్కటి నాకు నెగిటివ్ అనిపించిందండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఛార్జింగ్ ఇండికేటర్ కూడా ఉంటుంది. సో బ్లూ కలర్లో బ్లింక్ అవుతూ ఉంటుంది. మనకి ఛార్జింగ్ కనుక ఫుల్ ఉంటే స్టేబుల్గా చూపిస్తూ ఉంటుంది. సో డిఫరెంట్ మోడ్స్ అనేవి ఉంటాయి. అండ్ నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి బోట్ రాకర్స్ అండి. ఇది వచ్చేసరికి బ్లూటూత్కి. సో ఇది వచ్చేసరికి నాకైతే చాలా సింపుల్గా అనిపించింది. ఎందుకంటే మనం ఇది ఇలా పెట్టేసేసుకొని మనం వర్క్ మనం చేసుకుంటూ ఉండొచ్చు అండ్ అలానే వీడియోస్ చూస్తూ ఉండొచ్చు. సో నాకు ఇదైతే బాగా నచ్చింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి నాకు 1499 ఉంది. అండ్ నేను వైట్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసరికి చాలా లాంగ్ బ్యాగ్ తీసుకున్నట్టు చాలా లాంగ్ వస్తుంది. ఓకే. అండ్ నేను ఇది ఎప్పుడు యూజ్ చేస్తున్నానంటే బోట్ రాకర్స్లో నాకు ఛార్జింగ్ లేదు, నేను ఛార్జింగ్ పెట్టలేదు అన్న టైంలో మాత్రం ఇది యూజ్ చేస్తున్నాను. లేదంటే ఆల్మోస్ట్ ఐఎమ్ యూజింగ్ బోట్ రాకర్స్ అనమాట. నాకు ఇదైతే బాగా నచ్చింది. నేను వచ్చేసరికి ఇది గ్రీన్ కలర్లో తీసుకున్నాను. అండ్ నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మీరు చూస్తున్న స్క్రీన్ అంటే నాది మొబైల్ అనమాట. సో ఇది వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M51. నాకు ఇది టోటల్ కాస్ట్ వచ్చేసరికి 15,267 అయిందండి. అంత తక్కువగా ఎలా అయిందంటే అది 8 GB ర్యామ్ ఉంది. సో టోటల్ వచ్చేసరికి అరౌండ్ 26 ఉన్నట్టుంది ఎంఆర్పి. సో నాకు ఇదైతే నేను నా మొబైల్ ఎక్స్చేంజ్ అండ్ లాంచ్ పీరియడ్లో తీసుకున్నాను. సో ఆ ఆఫర్ అండ్ బ్యాంక్ ఆఫర్ అన్నీ కలిపి నాకు 15,267 అయింది. నాకు ఈ బ్యాటరీ వచ్చేసరికి ఏమో అరౌండ్ 2 days అయితే వస్తుందండి. సో మీరు బాగా నెట్ యూజ్ చేసేస్తుంటే ఒకవేళ నాలాగా సో 50% ఛార్జింగ్ అయితే అయిపోతుంది ఫర్ 1 day. అండ్ ఇది వచ్చేసరికి నాకు పవర్ బ్యాంక్లో యూజ్ అవుతుంది, కెమెరాకి యూజ్ అవుతుంది. అండ్ మెమరీ వచ్చేసరికి 128 GB ఉంది. సో దీని ఓవరాల్ స్పెసిఫికేషన్స్ అయితే నాకు బాగా నచ్చాయండి. అండ్ సో దీనికి ఫోన్ కేస్ కానీ స్క్రీన్ గార్డ్ కానీ రావండి. నేను సపరేట్గా పర్చేస్ చేసుకున్నాను. అది నాకు అరౌండ్ 300 అయ్యాయి. మీరు కనుక ఈ మొబైల్ని పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అందులోంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి రీఛార్జబుల్ బ్యాటరీస్ అండి. సో ఇది వచ్చేసరికి ఎన్వి బ్రాండ్ నుంచి ఒక్కొక్క బ్యాటరీ వచ్చి 2800 mAh ఉంటుంది.
అండ్ ఇది వచ్చేసి నేను ఆల్రెడీ 1 year నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. వై ఎందుకు ఇంత ఖర్చు ఎందుకు అనుకుంటే మనము డిస్పోజబుల్ని బాగా యూజ్ చేస్తుంటాము. అండ్ అది అసలు ఎట్లా రీసైకిల్ అవుతుంది ఏం తెలియదు. సో అంత వేస్ట్ మన వల్ల ఎందుకు అన్నట్టు అనిపించింది. సో నేను ఈ రీఛార్జబుల్ బ్యాటరీస్ తీసుకున్నాను. నాకు ఇది వచ్చేసరికి 669 రూపీస్ అండి. అండ్ 4 బ్యాటరీస్ వస్తాయండి అండ్ విత్ ఛార్జర్. ఇది వచ్చేసరికి నాకు బాగా వర్క్ అవుతుంది. ఇప్పటికీ మన ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అన్నీ అయిపోయాయండి. సో విల్ జంప్ ఇన్ టు అదర్ థింగ్స్. ఇది వచ్చేసరికి అరోమా డిఫ్యూజర్ అండి. ఇలాగా ఉంటుంది, ఇది చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనం ఎసెన్షియల్ ఆయిల్స్ అలాంటివి ఏమైనా ఇందులో వేసి వాటర్ కొంచెం పోసి సైడ్న పెట్టేసేస్తే ఆ స్మెల్ అనేది ఒక 3 hours పాటు ఉంటుంది అనమాట. నాకు ఇది అరౌండ్ 200 కాస్ట్ అయింది. దాంతోపాటు ఇలాగా ఎసెన్షియల్ ఆయిల్స్ వస్తాయి. ఇది వచ్చేసరికి ఒకటి 15 ml అనమాట. నేను కాంబోలాగా తీసుకున్నాను అండ్ 6 pieces వస్తాయి. ఇది అరౌండ్ నాకు 300 పడింది. అండ్ దాంతోపాటు క్యాండిల్స్ కూడా తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి సోనిమో బ్రాండ్, అమెజాన్ది. అండ్ నాకు దీంట్లో అయితే 100 క్యాండిల్స్ వస్తాయి, టీ లైట్ క్యాండిల్స్. ఇవి చూపిస్తాను. అలా చూస్తున్నారు కదా, ఇలాగా ఆరెంజ్ కలర్ అండ్ డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది. ఇది పింక్, గ్రీన్ అండ్ పర్పుల్ కలర్లో కూడా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసరికి 4 కలర్స్ ఉంటుంది. ఆ క్యాండిల్ వెలిగించినప్పుడైతే మీకు ఈ కలర్స్ ఏమీ కనిపించవండి, జస్ట్ అలా కలర్స్కి ఇచ్చారు మనకి. అండ్ అయితే నాకు చాలా లాంగ్ టైం ఉంటుంది, అంటే 3 hours పాటు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి నాకు మంచి క్వాంటిటీ లాగా అనిపించింది. సో చూస్తున్నారు కదా, నేను ఎన్ని అయితే క్యాండిల్స్ అయిపోయి ఇచ్చేసాను. అండ్ ఇది దీపావళి టైంలో బాగా యూజ్ అవుతుందని నాకు అన్నారు. అండ్ నాకు 100 pieces వచ్చాయండి. ఇది వచ్చేసరికి 369 రూపీస్ అయ్యింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఎప్సమ్ బాత్ సాల్ట్ అండి. ఇది వచ్చేసరికి మనం లైక్ బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు కానీ లేదంటే నార్మల్గా స్పా టైంలో కానీ మనం కొంచెం దీన్ని వాటర్లో వేసేసుకొని మనకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ వేసేసి బాత్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. లైక్ బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు అయితే బాడీ పెయిన్స్ తగ్గిస్తాయంట. అండ్ దీన్ని అలానే గార్డెన్కి కూడా యూజ్ చేస్తారండి. ఇక్కడ ఇచ్చారు, ఆర్గానిక్స్ మంత్ర ఎప్సమ్ సాల్ట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ న్యాచురల్ గార్డెన్ ఎడిటివ్ టు బూస్ట్ మెగ్నీషియం సల్ఫర్ లెవెల్స్. సో ఇది గార్డెన్కి యూజ్ చేసినప్పుడైతే మెగ్నీషియం అండ్ సల్ఫర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తాయంట. సో దీన్ని మనం బాత్ అండ్ స్పాకి యూజ్ చేయొచ్చు, షవర్కి యూజ్ చేయొచ్చు, అలానే ఫుడ్ సోప్ మీన్స్ పెడిక్యూర్ మెనిక్యూర్ ఆ టైంలో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి నాకు 265 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి డ్రాయింగ్ బుక్ అండి. ఏంటి చిన్నపిల్లల డ్రాయింగ్ బుక్ అనుకుంటున్నారా? ఇది వచ్చేసరికి పెద్దవాళ్ళకే అండి. సో దీని నేమ్ కూడా అదే ఉంది, రీజనరేట్ యువర్ సెల్ఫ్ అంట. అండ్ ఇది వచ్చేసరికి కలరింగ్ బుక్ ఫర్ అడల్ట్స్. సో మనకి ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి, లైక్ క్యాట్ ఉంది, ఎలిఫెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి లైన్స్ ఉంటుంది, యూ కెన్ సీ లైన్ లాగా. సో దీనికి మనం డిఫరెంట్ కలర్స్ వేసుకొని మనకు కొంచెం రిజనరేట్ అవ్వడానికి మన సెల్ఫ్ కోసం అన్నమాట ఇది. అండ్ నాకు దీని కాస్ట్ వచ్చేసరికి 140 రూపీస్ అయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ డ్రెస్ అండి. సో ఈ డ్రెస్ వచ్చేసరికి నేను మా మమ్మీ కోసం తీసుకున్నాను. అమ్మ చేత ఒక్కసారి అన్న చూడీదార్ వేయించాలని చెప్పేసి. సో ఇంతవరకు తను అడ్జస్ట్ చేయించుకోలేదు దీన్ని. దీని హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా వస్తుంది, ఆల్మోస్ట్ 3/4 వస్తుంది. అండ్ లాంగ్ కూడా అండి, చాలా లాంగ్ ఉంటుంది ఇది. అండ్ అలానే దీనికి గోటా పట్టి పట్టించాడండి సైడ్స్ అండ్ హ్యాండ్స్కి. సో ఇలా వస్తుంది. అండ్ దీంతో పాటు మనకి పటియాలా ప్యాంట్ వస్తుంది. పటియాలా ప్యాంట్కి కూడా ఇలాగ లేస్ అనేది వచ్చాడు. సో దీని కాస్ట్ వచ్చేసరికి 700 రూపీస్. సో నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఫ్యాష్గా నైట్ డ్రెస్ అండి. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి నేను సైడ్లో క్లిప్స్ ఇంక్లూడ్ చేస్తాను. సో ఇది వచ్చేసరికి ఇలా షార్ట్ హ్యాండ్స్ వస్తుంది. అండ్ ప్యాంట్ వచ్చేసరికి యాంకిల్ లెంత్ ఉంటుందండి. అండ్ అలానే దీనికి ఒక పాకెట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అండ్ ఇంకొక ప్రోడక్ట్ అండి, నేను చాలా ఎక్కువ యూజ్ చేసే ప్రోడక్ట్ అండ్ అదే మర్చిపోయాను. సో దిస్ ఈజ్ హోనర్ బ్యాండ్ 5 అనమాట. ఇది ఆల్మోస్ట్ నా చేతికే ఉంటుంది, లైక్ బాతింగ్కి అప్పుడు తప్ప. సో ఇది నేను స్లీప్ ట్రాకింగ్కి ఎక్కువ యూజ్ చేస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి కమాండ్
ఎడిసివ్ స్ట్రిప్స్ అండి. ఇది వచ్చేసరికి 1.8 kg హోల్డ్ చేస్తుందంట. అండ్ ఇది వచ్చేసరికి 4 పేర్స్ వస్తాయి, అంటే ఇండివిజువల్గా 8 ఉంటాయి, బట్ మనం పేర్గా యూజ్ చేయాలి దీన్ని. ఇక్కడ లెట్ మీ షో యు. ఇది వచ్చేసరికి ఇలా సపరేట్ ఉంటాయండి. ఈ రెండింటిని సపరేట్ ఉంటాయి. సో ఈ రెండింటిని మనం ఇలాగా ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది, క్లిక్ అని. సౌండ్ వచ్చినప్పుడు మనం ఇప్పుడు స్టిక్కర్ తీసేసి మన ప్రోడక్ట్కి స్టిక్ చేయాలి. ఇంకొకటి వచ్చేసరికి వాల్ ఆర్ మనం దేనికి స్టిక్ చేస్తుంటే దానికి అనమాట. సో నేను ఇట్లా ఇది యూజ్ చేసి ఆ బ్యాక్ డ్రాప్లో ఉన్న సన్ బర్స్ట్కి స్టిక్ చేసి వాల్కి అంటించాను. సో ఇది వచ్చేసరికి సన్ బర్స్ట్ అండి, ఇది నేనే క్రియేట్ చేశాను. సో మీరు కనుక ఈ క్రాఫ్ట్ని ఎలా చేయాలి చూద్దాం అనుకుంటే నా ఛానల్కి అప్డేట్ అయ్యి ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో ఇది పోస్ట్ చేస్తాను అనమాట. మీరు అందులో తప్పకుండా చూడవచ్చు. అండ్ అలానే దాని ప్రోడక్ట్ లింక్స్ అండ్ అది క్రియేట్ చేసేటప్పుడు మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఎలా చేయొచ్చు అనేది కూడా డీటెయిల్స్ ఇస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ సో ఇంతేనండి ఈ వీడియోకి. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలానే మీకు కనుక ఎనాల్సా రోబోట్ బ్లెండర్ది పర్టికులర్ రివ్యూ కావాలి అంటే, డీటెయిల్ రివ్యూ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అండ్ అలానే మీకు గింబల్ తోటి కూడా సపరేట్ వీడియో కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. నేను తప్పకుండా దాని గురించి సపరేట్ వీడియో అయితే షూట్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమన్నా నాకు కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.